బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. భారీగా ఇసుకను ఇతర నియోజకవర్గాలతో పాటు ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇల్లు నిర్మించుకుంటున్న ప్రజలు స్థానిక కార్యదర్శి ద్వారా ఎంఆర్ఓ అనుమతి తీసుకుని ఇసుకను తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నా అలా కాకుండా మధ్యవర్తులు ఈ వ్యవహారంలో ప్రమేయం చేసుకుని ఇసుకను తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఫలితంగా ఇల్లు నిర్మించుకుంటున్న ప్రజలు ఇసుక కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఇసుక రవాణా కోసం ఎల్కటూరు వద్ద ఉన్న ఒకే ఒక పాయింట్ను ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బట్టాపూర్, ఎల్కటూరు గ్రామాల పాయింట్ ద్వారానే ఇసుకను తరలిస్తున్నారు. ఎల్కటూరు పెద్దవాగులో ఇసుక జాతర సాగుతుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని పొతంగల్ మండలం కల్లూరు, కొడిచెర్ల, పొతంగల్, హంగార్గా, సుంకిని, రేంజల్ మండలంలోని నీల, కందకుర్తి ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మంజీర పరివాహక ప్రాంతంలో కొందరు ఇంటి పనుల కోసం ఇసుకను తరలిస్తుండగా మరికొందరు ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను డంపులుగా చేసి అనంతరం అక్కడి నుంచి టిప్పర్లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రాత్రి వేళలో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిత్యం వందలాది ఇసుక టిప్పర్లు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు ఉండవు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్లలో నిజామాబాద్, బోధన్ వంటి ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం అనేది అదొక మాఫియా లెక్క విజృంభిస్తున్నది. దీనికి ప్రధాన కారణం గతంలో కామ్దారులు కావాలంటే ట్రాక్టర్తో తొక్కించి చంపేసినటువంటి విషయం మనం బోధన్ డివిజన్లో చూసినాం. ఇట్లా డబ్బు కోసం ఎవరు ఏం చేసినా చెల్తుందనే పద్ధతుల్లో అధికారంలో ఉన్న వాళ్ళే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పేద ప్రజలు ఇండ్లు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇసుక దొరికేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పేదలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చే విధంగా మీరు విధి విధానాలు తయారు చేయాలి తప్ప ఓడిపోయిన లీడర్లు, గెలిచిన లీడర్లు పోటీ పడి ఆస్తులు సంపాదించడానికి, డబ్బులు సంపాదించడానికి ఈ ఇసుకను ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా చూసుకుంటున్నారు. అదేవిధంగా మొరాన్ని కూడా అదే పద్ధతిలో ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రధానంగా ఈ ఆర్టీఓలు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసులు కానీ దృష్టి పెడితే ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంది. కానీ కింది నుంచి మీద దాకా డబ్బులు ఇచ్చి వాళ్ళ కండ్లు మోపిస్తున్నారు. పట్ట పగలు కూడా ఇసుక లారీలు, ట్రాక్టర్లు వస్తున్నాయి. మొన్నైతే భీమగల్లో కనీసం ఒక 100 ట్రాక్టర్లు లైన్గా ఉన్నాయంటే మరి మీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? కండ్లు మూసుకున్నదా? కాబట్టి ఇప్పటికైనా అలాంటి దొంగ వ్యాపారుల మీద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారులకు విధి విధానాలు ఇచ్చి ఆ అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రమే ఇది అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతుల్లో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాను అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. ఎక్కడెక్కడ ఇసుక కుప్పలు నిల్వలున్నాయో వాటిని గుర్తించి పేద ప్రజలకు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోజు ఈ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఉంది. ఈ జిల్లాలో కూడా ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గెలిచినా ఓడినా అభ్యర్థులు ఈరోజు పోటీపడి ఇవాళ ఉసుకని ఇలా రవాణా చేస్తూ ఉన్నారు. అది రవాణా చేయడం అంటే ఇలా మైనింగ్ డిపార్ట్మెంటు, మైనింగ్కు చూస్తున్న పెద్దలు, అట్లాగే పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని సిఐ స్థాయి వరకు ఇవాళ అవినీతికి మొత్తం కూపంగా మారింది. ఇలా బాల్కొండ చూస్తే అర్ధరాత్రి ఇలా ఎక్కడికక్కడ నిజామాబాదు కూదపెట్టిన సిపి ఆఫీస్ కూదపెట్టిన పక్కకున్న బోర్గన్ కేంద్రంగా చూసుకుంటే మొరం ఇలా విపరీతంగా నడుస్తూ ఉంది. ఇలా అరుగుల్లో ఒక ప్రైవేట్ కాలేజీని పెట్టుకొని వాడు మొరం దందానే చేస్తున్న వైనాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఆ రకంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు పోటీ పడుతూ ఉన్నారు ధనార్జన కోసం. ఈ విధి విధానాలు లేవు.
ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందా అనే విషయం కూడా ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు అనేది మేము గుర్తు చేస్తూ ఇప్పటికైనా కొత్తగా వచ్చిన జిల్లా సిపి గారు మీరు దృష్టి సాధించండి. మొత్తం పోలీసు స్టేషన్లన్నీ కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నాయి ఈ ఉసుక దందాలు చేయడంలో. ఈరోజు ఏదైనా విషయం వస్తే కూడా ఉసుక వ్యాపారులు చెప్పిందే తీర్మానాలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్ పరిధిలో.